రైట్. చూడండి, ధ్వని అంటే అకౌస్టిక్స్. ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము, రైటా. మనకి వినికిడి జ్ఞానాన్ని కలిగిస్తుంది, రైటా. ధ్వని మనం మాట్లాడితే పక్కన వినిపిస్తుంది కదా, అదే వినికిడి జ్ఞానం అనమాట. అలాగే కంపించే ప్రతి వస్తువు కూడా మనకి ఏం చేస్తుంది అనుకుంటే ధ్వని అనేది ఉత్పత్తి చేస్తుంది అనమాట. అలాగే ఈ ధ్వని గురించి అధ్యయనం చేసేదాన్ని అకౌస్టిక్స్ అంటారని నేను ఇంతకుముందు మీకు చెప్పినాను అప్పుడు చెప్పేటప్పుడు. అలాగే చూడండి, మానవుడి చెవి ధ్వనిని వినడానికి తీసుకునే కనీస సమయం ఎంత అనుకంటే 0.1 సెకండ్స్. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ టైం గుర్తుపెట్టుకోవాలి. మానవుని యొక్క చెవి ధ్వనిని వినడానికి తీసుకునే సమయం ఎంత అంటే 0.1 సెకండ్స్. లేదంటే కొన్నిసార్లు ఏమనిస్తుంటే 1/10 సెకండ్ అని క్వశ్చన్ ఇస్తాడు. 1/10 వంతు అని క్వశ్చన్ అన్న 0.1 సెకండ్ అన్న ఒకటే. దీన్నే వినికిడి స్థిరత అని క్వశ్చన్ అంటారు అనమాట. వినికిడి స్థిరత టైమింగ్ ఏమంటే 0.1 సెకండ్స్ లేదా 1/10 సెకండ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, రైటా. నెక్స్ట్ వచ్చేసి శ్రవ్య అవిద్య అని క్వశ్చన్ అనమాట, రైట్. సో ఇక్కడ శ్రవ్య అవిద్య అని క్వశ్చన్ అంటే ఏమి అంటే ఆడియబుల్ రేంజ్ అని క్వశ్చన్ అంటే మానవుడు వినే కెపాసిటీ ఎంత ఉన్నది అని క్వశ్చన్ చెప్పేది ఇక్కడ. సో ఎంత అని క్వశ్చన్ అంటే ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మీరు, 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు. బట్ కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడిగిందంటే 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ అంటాడు. 20 కిలో హెడ్జెస్ అని క్వశ్చన్ ఇక్కడ చూడండి, 1 కిలో హెడ్జ్ అని క్వశ్చన్ అంటే 1000 అని వస్తుంది అనమాట. ఇప్పుడు 20 కిలో హెడ్జెస్ అని క్వశ్చన్ అంటే 20 × 1000 అంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 20,000 హెడ్జెసే కదా వచ్చేది. సో ఇక్కడ మీరు రాసుకునేటప్పుడు నోట్బుక్ రాసుకునేటప్పుడు ఏం చేయాలా, 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు లేదా 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ వరకు పౌనఃపున్యం ధనలు మాత్రమే మానవుడు వీలుగలుగుతాడు. సో మానవుని యొక్క శ్రవ్య విధి ఎంత అనకంటే ఆడియబుల్ రేంజ్ ఎంత అంటే 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు లేదా 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ KHZ వరకు మనకి ఈ శ్రవ్య అవిధి అనేది ఉంటుంది అనమాట. ఇదే మనకి మానవుని యొక్క శ్రవ్య అవిధి అనకసి అంటారనమాట. సో సింపుల్, శ్రవ్య అవిధి అనకంటే మానవుడు ఎంతవరకు ఆ ధ్వనులను వినగలుగుతాడు అనేది చెప్పేదనమాట. హెడ్జెస్లో చెప్తారు కాబట్టి హెడ్జెస్లో చెప్పాలి మీరు, రైటా. సో మనకి ఈ నెంబర్ ఉంది కదా, 20 హెడ్జెస్ 20,000 హెడ్జెస్. 20 హెడ్జెస్ కంటే తక్కువ ఉంటే గిన రైట్ పరశ్రవ్య ధ్వనులు అనకసి అంటారు అనమాట. ఏమంటారు, పరశ్రవ్య ధ్వనులు, రైట్, ఇన్ఫ్రాసోనిక్స్ అని. ఒకవేళ ఈ 20,000 హెడ్జెస్ ఉన్నాయి కదా, ఈ 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ ఉంటుంది దాన్ని ఏమంటారు అనమాట, అతి ధ్వనులు అంటారు, అల్ట్రాసోనిక్స్ అంటారు. ఇన్ఫ్రాసోనిక్స్, అల్ట్రాసోనిక్స్, పరశ్రవ్య ధ్వనులు, అతి ధ్వనులు. అంటే ఈ మానవుడి యొక్క శ్రవ్య అవిధి ఏదైతే ఉంటుందో అది దానికంటే తక్కువ ఉంటే పరశ్రవ్య ధ్వనులు అనకసి అంటారు అనమాట. ఎక్కువ ఉంటే అతి ధ్వనులు అంటారు అనమాట, రైటా. సో మనకి చెప్పినాను కదా, సో పరశ్రవ్యాలు అంటే 20 హెడ్జెస్ కంటే తక్కువ పౌనఃపున్యంతో ఉండేటివి. వీటి కిందకి 88 వస్తాయి. సో ఈ భూకంపాలు వచ్చినప్పుడు వచ్చేటివి కానీ మానవుని యొక్క హృదయం స్పందన వల్ల వచ్చే పరశ్రవ్యాలు అనేటివి ఏర్పడతాయని చెప్తున్నారు ఇక్కడ. సో భూకంపాలు మానవుని యొక్క హృదయం వల్ల ఈ పరశ్రవ్య ధ్వనులు అనేటివి ఏర్పడతాయని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే ఈ పరశ్రవ్య ఇది ఏ అంటే ఏటేటివి మనకి ఏమంటారు కదా, వీటిని ఏనుగులు, ఖడ్గమృగాలు, తర్వాత తిమింగలాలు, రైట్. సో ఈ జంతువులు అనేటివి మనకి ఏమవుతాయి అంటే వీటిని ఉత్పత్తి చేయగలవు మరియు వినగలవు. సో మరి అతి ధ్వనులు కూడా సేమ్ వేరే రకాల జంతువుల పేర్లు వస్తాయి. ఇక్కడ మాత్రం జంతువుల పేర్లు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఏనుగులు, ఖడ్గమృగాలు, తిమింగలాలు, ఇవి పరశ్రవ్యాలను ఉత్పత్తి చేయగలవు మరియు వినగలవు, రైటా. అలాగే 2004 సంవత్సరంలో ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది. సో ఇక్కడ చూడండి, ఒక సిచ్యువేషన్ ఏమి ఇచ్చాడంటే 2004 సంవత్సరంలోనే హిందూ మహాసముద్రంలోనే సునామీ రాకను ముందుగా పసిగట్టిన పశుపక్షవాదులు అనేటివి తీర ప్రాంతం నుంచి ఎగిరికసి దూరంగా పోయినాయని అంటారు. అంటే చెప్తున్నారు కదా, భూకంపాలు వచ్చినప్పుడు కానీ సునామీలు వచ్చినప్పుడు కానీ ఈ జంతువులు అనేటివి మనుషుల కంటే ముందుగా పసిగడతాయి. బికాజ్ ఆఫ్ అవి పరశ్రవ్య ధ్వనులు వినగలుగుతాయి. భూకంపాలు కానీ అంటే వీళ్ళ ముందు వచ్చి ఆ పరశ్రవ్య ధ్వనులు వినగలుగుతాయి కాబట్టి ముందు అపాయాన్ని ముందుగానే గ్రహించుకొసి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ పరశ్రవ్య ధ్వనులను ఏనుగులు కానీ, తిమింగలాలు కానీ, ఖడ్గమృగాలు కానీ మనకి అవి ఉత్పత్తి చేయగలవు మరియు వినగలవు మాత్రం గుర్తుపెట్టుకోండి, రైట్. అతి ధ్వనులు, రైటా. అతి ధ్వనులు వచ్చి అల్ట్రాసోనిక్స్. ఇవి మీ ముందు చెప్పిన 20 హెడ్జెస్ కంటే తక్కువ ఉంటే పరశ్రవ్య ధ్వనులు,
20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉంటే అతి ధ్వనులు. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ మనకి ఎగ్జామ్లోనే ఇంపార్టెంట్ ప్రకారం అడిగేది ఏదంటే అతి ధ్వనులు. అల్ట్రాసోనిక్స్ని ఎందుకంటే ఈ వైద్య రంగంలోనే ఈ అతి ధ్వనులు మనల్ని చాలా ఎక్కువగా వాడతారనమాట. చూడండి ఏమేమి వాడతారని క్వశ్చన్ అనేటివి. సో ఈ అతి ధ్వనులని మనం ఉత్పత్తి చేసే ఒక పద్ధతి ఉంటుంది అనమాట. దాన్నే ఫీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, రైట్? ఫీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, రైట్? ఫీజో విద్యుత్ ఫలితం అంటారు తెలుగులోనైతే. సో ఆ పద్ధతి ద్వారా మనకి అతి ధ్వనులు అనేటివి మనకి ఉత్పత్తి చేస్తారనమాట. సింపుల్ రా క్వశ్చన్లోనే ఫీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా మనం వేటిని ఉత్పత్తి చేయొచ్చు? అతి ధ్వనులను ఉత్పత్తి చేస్తారు. లేదా అతి ధ్వనుల్ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? ఫీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, రైట్? ఫీజో విద్యుత్ ఫలితం ఆధారంగా మనకి అతి ధ్వనులు అనేటివి ఉత్పత్తి చేస్తారని గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. చూడండి పక్షులు ముఖ్యంగా గబ్బిలాలు, పిల్లులు, తర్వాత డాల్ఫిన్లు. మీకు ఇంతకుముందే చెప్పిన అతి ధ్వనులు కాడ వచ్చేటివి పక్షులు ఏటేటి వచ్చినాయి అనుకుంటే గబ్బిలాలు, రైటా, పిల్లులు మరియు డాల్ఫిన్లు. బట్ పరిసర విధానాల దగ్గర ఏవి వచ్చినాయి చూడండి, తిమింగలాలు, రైటా. ఇంకా వేరేటి ఏమో వచ్చేసినాయి ఇక్కడ మనకి ఖడ్గమృగాలు, ఏనుగులు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఏనుగులు, ఖడ్గమృగాలు, తిమింగలాలు వచ్చేసి పరిసర వీళ్ళు అంటే 20 కంటే తక్కువ ఉండే దగ్గర. ఇక్కడ వచ్చేసి పక్షులు ఏటేటి వచ్చేసినాయి మనకి 20, రైట్? సో గబ్బిలాలు, పిల్లులు మరియు తర్వాత డాల్ఫిన్లు వీటివి అతి ధ్వనులు అనేవి ఉత్పత్తి చేయగలుగుతాయి మరియు వినగలుగుతాయి అని మీరు గుర్తుపెట్టుకోండి. అందులో వచ్చేసి చూడండి, ఇందులో వచ్చేసి గబ్బిలం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎక్కువ లొకేషన్ ద్వారా అనే ప్రతిధ్వని ఆధారంగా తన ఆహార పదార్థాలను కానీ దానికి ఉండే ఆపదను కానీ గుర్తించుకొస్తుంది అనమాట. ఎక్కువ అంటే సౌండ్ అని అర్థం అనమాట. ఈ అతి ధ్వనులు ఎక్కడి వరకు వినగలుగుతాయి చూడండి. ఇక్కడ ఈ గబ్బిలం అయితే 120 కిలో హెడ్జెస్. నార్మల్గా మనిషి ఎక్కడి వరకు వింటాడని చెప్పి 20 హెడ్జెస్ నుంచి 20 హెచ్జెడ్, 20 హెడ్జెస్ నుంచి 20,000 హెచ్జెడ్ లేదా 20 KHz అని చెప్తే, ఇక్కడ వచ్చేసి గబ్బిలం చూడండి 120 అన్నాడు. అంటే 20ని ఏముడుతానంటే 26లో 120 అంటే దగ్గర మనిషి వినేదానికంటే 6 రెట్లు ఎక్కువ అతి ధ్వనులు అనేది ఈ గబ్బిలం అనేది వినగలుగుతుంది అనమాట. అలాగే కుక్క వచ్చేసి 45, పిల్లులు వచ్చేసి 64 కిలో హెడ్జెస్ వరకు పవన పిన్నాలని వినగలుగుతాయి. అందుకోసమే ఇవి అతి ధ్వనులు అనేవి చాలా ఎక్కువగా వినగలుగుతాయని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్? వీటి యొక్క అప్లికేషన్స్ చూద్దామండి. ఇప్పుడు అతి ధ్వనుల యొక్క అప్లికేషన్స్ ఏటేటి ఉన్నాయి చూడండి. అంటే మన ఇంట్లో ఏటేటి ఉంటాయి, దోమలు కానీ ఎలకలు కానీ, అంటే మనకు కొంచెము ఏమంటారు అయితే అపాయం కలిగించేటివి కాకుండా లేదా విసుగు తెప్పించేటైనా కానీ వాటిని మనం ఇంటి నుంచి తరమేయాలనుకుంటే ఈ అతి ధ్వనులు ఉపయోగించేసి తరం కొట్టచ్చు. అలాగే సోనార్, మనకి సోనారు, ర్యాడార్ అని కలిసి 2 ఉంటాయిరా. సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అంటారు. ర్యాడార్ అనేది కూడా వస్తుంది నెక్స్ట్. సో ఈ ర్యాడర్ దగ్గర మనకి ఏమైతుందంటే రేడియో తరంగాలను ఉపయోగిస్తారు అనమాట. ర్యాడర్ అంటే గాలి, ఎయిర్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, రైటా? రేడియో తరంగాలు ఉపయోగిస్తారు. బట్ సోనార్కి మనం ఏం ఉపయోగిస్తాం అనుకుంటే అతి ధ్వనులను ఉపయోగిస్తాం అనమాట. సోనార్ యాడ్ ఉంటుంది అనుకుంటే సముద్రంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆడు ఉండేటి చూడండిగా సముద్రాల లోతును, అలాగే సముద్రంలో గర్భంలో మునిగిన నౌకలను, తర్వాత జలాంతర్గాములను గుర్తించడానికి మనల్ని ఏం వాడతారంటే సోనార్ వాడతారు. ఆ సోనార్ దీని ఆధారంగా పనిచేస్తే అంటే అతి ధ్వనుల ఆధారంగా పనిచేస్తుందని గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే వైద్య రంగంలో తల్లి గర్భంలోని శిశువు ఎదుగుదలను తెలుసుకునేందుకు చేసే సోనోగ్రఫీ అంటారు కదా, స్కానింగ్ని, అక్కడ కూడా మనకు అతి ధ్వనులు అనేవి ఉపయోగిస్తారు. తర్వాత 3D అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎలాంటి రేడియేషన్ దుష్ప్రభావాలు లేకుండా మానవ శరీరంలో ఉండే అంతర్భాగాలు ఏవైతే ఉంటాయో అంతర్నిర్మాణాలను పరిశీలించడానికి, రైట్, వాటి యొక్క నిర్మాణము పనితీరుని తెలుసుకోవడానికి కూడా మనం ఈ అతి ధ్వనులు అనేవి ఉపయోగిస్తారనమాట. అలాగే కీళ్ళ నొప్పులు, కండరాల పట్టివేత, అనారోగ్య సమస్యల్ని తీర్చడానికి కూడా మనకి అంటే మంచి చేసే కూడా మనకి అతి ధ్వనులు అనేవి ఉపయోగిస్తారన్నమాట. చెప్తే కదా. సో అతి ధ్వనులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ అతి ధ్వనులు అనేవి వైద్య రంగంలోనే ఏ విధంగా ఉపయోగిస్తారనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కీళ్ళ నొప్పులు, వంక తిరిగిన సన్నని గొట్టాల, తర్వాత నాకు ఇవన్నీ ఆపరేషన్ థియేటర్లు, ఇవన్నీ రకరకాలుగా మనకి వైద్య రంగంలో వాడతారు. ఏం వాడతారని కొంచెం డీటెయిల్గా ఉన్నప్పుడు మీరు కొంచెం ఓపికతో చదివితే మీకు అర్థమవుతాయి కొద్దిగా అంతే, గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే మూత్రపిండాల్లోని రాళ్ళను చిన్న ముక్కలుగా పగలగొట్టడానికి, లోహపు వస్తువుల యొక్క రంధ్రాలు చేయడానికి, కావలసిన ఆకృత వస్తువులను కోయడానికి, అలాగే ఏవైనా లోహాలకి రంధ్రాలు ఉన్నాయని కష్టం గుర్తించడానికి, రైట్. అలాగే డాప్లర్ ఎఫెక్ట్ గురించి అతి ధ్వనులను ప్రతిధ్వనిగా పనిచేస్తూ గుండె యొక్క పనితీరుని తెలుసుకోవడాన్ని ఎకో కార్డియోగ్రఫీ అంటారు. ఎకో అంటే సౌండ్, కార్డియోగ్రఫీ అంటే కష్టం గుండె గురించి తెలియజేసుకుంటుంది కాబట్టి దాన్ని ఎకో కార్డియోగ్రఫీ అని కష్టం అంటారు. ఏం సింపుల్, రైట్. అలాగే ర్యాడర్ రేడియో తరంగాల పరావర్తనం ఆధారంగా చెప్తే ఇంతకుముందు ర్యాడర్ అనేది రేడియో తరంగాల ప్రకారం, సోనార్ అనేది అతి ధ్వనుల పదార్థం ఆధారంగా పనిచేస్తాయని కష్టం మేము ఆల్రెడీ చెప్పినాం, రైట్. నెక్స్ట్ చూడండి, ఈ ధ్వని వేగం కూడా చాలామంది చాలా రకాలు చెప్తారు. బట్ ధ్వని వేగానికి ఒక ఫార్ములా తీసుకుని వచ్చింది ఏదంటే మొట్టమొదటిగా లాప్లాస్ అనే శాస్త్రవేత్త
న్యూటన్ అనే శాస్త్రవేత్త తీసుకొని రావడం జరిగింది. ఈ న్యూటన్ అనే శాస్త్రవేత్త తీసుకొని వచ్చినా కానీ ఆ సూత్రం ఉపయోగించేసి మనం అక్యురేట్గా ధ్వని వేగాన్ని అనేది కొలవలేకపోయినాం అనమాట. అందుకోసమే ఆ న్యూటన్ తీసుకొని వచ్చిన సూత్రాన్ని దాన్ని కొంచెం సవరణలు చేసుకొచ్చి నెక్స్ట్ లాప్లాస్ అనే శాస్త్రవేత్త ఆ సమీకరణాన్ని ఏం చేసినాడు అంటే కొంచెం సవరించుకొచ్చి మార్చేసినాడు అనమాట, కొద్దిగా నీట్గా చేసినాడు. అప్పుడు మనకి ధ్వని వేగం దాంతో కరెక్ట్గా వచ్చిందనమాట. సో జస్ట్ ఆ న్యూటన్ ప్రతిపాదించిన సూత్రం ఏ విధంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకున్నాండి. దానికంటే ముందు సో మనకి ఈ ధ్వని వేగానికి చాలా రకాలు గుర్తుపెట్టుకోవచ్చు. బట్ మనకి సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటారంటే న్యూటన్ ఏం చెప్పినాడు చూడండి. ఫస్ట్ నార్మల్గా యాంత్రిక అనుదైర్ఘ్య తరంగాలైన ధ్వని తరంగాలు అన్నాడు. మీకు చెప్పినాను కదా, యాంత్రిక తరంగాలు అంటే ఏవైనా కానీ తరంగాలకి యానకం అవసరమైతేనో వాటిని యాంత్రిక తరంగాలు అంటారు. సో ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ధ్వని అనేది యాంత్రిక తరంగమే. అందులో మీకు ఆల్రెడీ చెప్పినాను ధ్వని తరంగాలు అనేవి అనుదైర్ఘ్య తరంగాలు అనే కష్టం కూడా చెప్పినాను, రైట్. సో ఈ తరంగ ప్రసారానికి యానకం యొక్క దేనిపైన ఆధారపడుతుంది అంటే 2 ధర్మాలపైన ఆధారపడతాయి. ఒకటి వచ్చేసి స్థితిస్థాపకత, రెండవది వచ్చేసి జడత్వం. స్థితిస్థాపకత అంటే ఏమి? ఎలాస్టిసిటీ అని అంటారు. నార్మల్గా స్థితిస్థాపకత ఏదైనా కానీ ఒకటి ఉంటుంది కదా, ఒక వస్తువుని, ఆ వస్తువుని మనం ఏమైనా డిస్టర్బ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ వస్తువు అనేది మళ్ళీ అదే స్థితికి చేరుకోగలగాల. అట్లా చేరుకుంటేనే దానికి స్థితిస్థాపకత ధర్మం అనేది ఉంటుంది అనమాట. ఒకరు చేరుకోలేకపోతే స్థితిస్థాపకత ధర్మం అనేది లేదని అర్థం, రైట్. సో ఒక వస్తువు పైన ఏదైనా కానీ మనం చేసినప్పుడు ఏమైనా అంటే ఏదైనా కానీ ఎఫెక్ట్కి గురి చేసినప్పుడు తిరిగి మళ్ళీ అదే స్థితికి చేరుకోవాలి. అది దాన్ని స్థితిస్థాపకత ధర్మం అంటారు. అది రెండవది వచ్చేసి ఇంకొకటి ఏమైనా అంటే జడత్వం, రైట్. అంటే మార్పుని వ్యతిరేకించే ధర్మం అనమాట. జడత్వం అంటే మనకి న్యూటన్ ఫస్ట్లో గురించి చెప్పేటప్పుడు మీరు జడత్వం గురించి చదువుతారు. సో మార్పుని వ్యతిరేకించే గుణమే జడత్వం అనమాట. సో ఆ 2 రకాల పైన మన ఇది మనకి ఇది ధ్వని అనేది ప్రసారం అనేది మనకి ఈ రెండిట్ల స్థితిస్థాపకత పైన తర్వాత జడత్వం పైన ఆధారపడి ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో సైద్ధాంతిక పరంగా ఇవి ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ V =√E/d అనకసి మాకు ఫార్ములా అనేది మనకు చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, E అంటే స్థితిస్థాపకత ధర్మము, D అంటే కింద ఏమనిపిస్తుంటే సాంద్రత అనకసిన అర్థం. ఇక్కడ చూడండి, సాంద్రత అంటే ఏదైనా కానీ ఒక ఘనపరిమాణంలో ఉండే పదార్థమే సాంద్రత అనేది. సో పెట్టండి. సో ఇక్కడ E/√E/d అనకసి అంటారు కదా. ఈ మనకి ఏమని చెప్తే ధ్వని అనేది 3 రకాల పదార్థాలు అంటే ఘన పదార్థాలను ప్రసారిస్తుంది, తర్వాత ద్రవ పదార్థాలను ప్రసారిస్తుంది, తర్వాత వాయు పదార్థాలను కూడా ప్రసారిస్తుంది. సో మనకు అందుకోసం సింపుల్గా ఈ ఫార్ములా అనేది అంటే V =√E/d అనేది నువ్వు గుర్తుపెట్టుకుంటే, ఘన పదార్థాలు వచ్చింది అనుకంటే యంగ్ గుణకం y అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ద్రవ పదార్థాలు వచ్చింది అనుకంటే స్థూల గుణకం k అని గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే నెక్స్ట్ వాయు పదార్థం అంటే గాలి, ప్రెజర్, పీడనం అనుకోసం p అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో మీరు ఆ వీటిని జస్ట్ ఘన పదార్థాలలో ఏ విధంగా ఉంటుంది ఫార్ములా √E/d కదా. ఈ బదులు ఏమిటలా యంగ్ గుణకం y/d √y/d. ద్రవ పదార్థాలు అనుకుంటే స్థూల గుణకం అంటే √k/d. అలాగే మనకి ఏ గాలికి సంబంధించి √p/d అనకసం మనకి సింపుల్గా ఈ 3 సూత్రాలని అంటే ఘన పదార్థాలు ఏ విధంగా ఉంటుంది, ద్రవ పదార్థాలు ఏ విధంగా ఉంటుంది, వాయు పదార్థాలు ఏ ఉంటుంది అనకసం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మీకు చెప్తే కదా అందుకోసమే. బట్ ఈ న్యూటన్ ప్రతి సూత్రం అనేది అక్యురేట్గా లేదు. అందుకోసమే మనకి గాలిలోని ధ్వని వేగాన్ని కొలిచినప్పుడు ఎంత చూపించింది అనుకుంటే 280 మీటర్ల/సెకండ్గా లెక్కించారు. బట్ నార్మల్గా ప్రజెంట్ మనకు గాలిలోని ధ్వని వేగం ఎంత ఉంటుంది అనుకుంటే 330 లేదంటే 331 మీటర్/సెకండ్లు అని ఉంటుంది అనమాట. అందుకోసం ఇప్పుడు మనం న్యూటన్ ప్రతిపాదించిన సూత్రం అనేది అక్యురేట్గా లేదనుకష్టండి. ల్యాప్లాస్ దానికి కొంచెం సవరణ చేసుకొచ్చి ఇంకొక సూత్రాన్ని చెప్పినాడు అనమాట. దానికి ఏమి యాడ్ చేసినాడంటే ఎట్లుండేది అట్టే ఉండదు అబ్బా, ఏం లేదు, రైట్. ఆడ ఈ దగ్గర λp అనేది తీసుకుని వచ్చినట్టు అనమాట. P మనం RT అని రాయించుకుంటే λRT అని ఉంటుంది అనమాట. కింద మనకి డెన్సిటీ బదులు ఏమని పెట్టింటారనమాట. అది గుర్తుపెట్టుకుంటే చాలు, రైట్. సో జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ స్థితిస్థాపక ధర్మం దేనికైతే ఎక్కువగా ఉంటుందో ఆ పదార్థాల్లోనే ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఘన పదార్థాలలో ధ్వని వేగం అన్నిటికంటే ఎక్కువ, దానికంటే కొంచెం తక్కువ ద్రవ పదార్థాలు ఉంటుంది, దానికంటే కొంచెం తక్కువ వాయు పదార్థాల్లో ఉంటుంది. సో ధ్వని వేగాన్ని మనం అకార్డింగ్ టు తీసుకుంటే ఎక్కువ వేగం దేంట్లో ఉంటుంది, ఘన పదార్థాల్లో ఉంటుంది, తర్వాత ద్రవ పదార్థాలు ఉంటుంది, తర్వాత